నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. 6 జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సిఐడి కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్లు గుర్తించింది. కొందరు విదేశీయులకు కూడా నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించినట్లు తేల్చారు. నకిలీ పాస్పోర్ట్లతో కొంతమందికి వీసాలు సైతం జారీ చేశారు. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించడంలో కొంతమంది పోలీసు అధికారుల హస్తం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసు అధికారుల ప్రమేయంపై సిఐడి ఆరా తీస్తోంది. ఇప్పటికే 92 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు. ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అసలు ఎలా గుర్తించారు ఈ వ్యవహారాన్ని పోలీసులు, సిఐడి? సో పూర్తి డీటెయిల్స్ చెప్పండి. గత కొంతకాలంగా నకిలీ పాస్పోర్ట్లతోటి విదేశాలకు వెళ్తున్నారనేటువంటి సమాచారంతో సిఐడి ఈ నకిలీ పాస్పోర్ట్ల ముఠా పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. దీంతో మొత్తం ఇప్పుడు 6 జిల్లాలకు సంబంధించినటువంటి 12 మంది ముఠా సభ్యులను అయితే మాత్రం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళని విచారణ చేసినటువంటి సమయంలో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పథకం ప్రకారమే లక్షల రూపాయలు ఈ యొక్క డబ్బులు తీసుకొని నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి వారిని విదేశాలకు పంపించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మొత్తం 92 మందికి పైగానే ఈ నకిలీ పాస్పోర్ట్లు పొందారనేది ప్రస్తుతం సిఐడి విచారణలో కూడా వెల్లడైంది. మొత్తం 6 జిల్లాల్లో 12 మందిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో వారు ఒక్కొక్కరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఈ దందా కూడా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. సిఐడి విచారణలో వెల్లడైనటువంటి అంశాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్ నుంచి కూడా ఎక్కువ మంది నకిలీ పాస్పోర్ట్లు పొందినట్లు ప్రస్తుతం సిఐడి విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కొందరు విదేశాలకు సైతం నకిలీ పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళు వీసాలు పొంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అందులో 3 దేశాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సిఐడి సేకరించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కెనడా, స్పెయిన్తో పాటు అమెరికా కూడా చాలా మంది వెళ్ళారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సిఐడి తన విచారణలో కూడా వెల్లడైంది. మరోవైపు ఎస్బీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పాస్పోర్ట్కి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉంది, వీళ్ళ పాత్ర కూడా ఉంది. వారు కమిషన్లు తీసుకొని ఈ నకిలీ పాస్పోర్ట్ దందాకు పరోక్షంగా సహకారం అందించారనేది ప్రస్తుతం సిఐడి విచారణలో కూడా వెల్లడైంది. కాబట్టి 1-2 రోజుల్లో ఎస్బీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పాస్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం 92 మందికి ఈ నకిలీ పత్రాల ద్వారా ఈ పాస్పోర్ట్లు అందించారనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్పెయిన్కి వెళ్ళినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు వీసాలు ఏ విధంగా పొందారు, ఈ పాస్పోర్ట్ల ద్వారా పొందినటువంటి సమయంలో అక్కడ అధికారుల పాత్ర ఎంత, ఒక్కొక్క అధికారికి ఎంత లంచం అప్పగించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి మొత్తం ఈ 12 మందిని కూడా మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది సిఐడి భావిస్తుంది. 1-2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నరేష్. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.